అసలు టెలిగ్రామ్ చాలా సేఫ్ ఇండియన్ యాప్, దాన్ని అందరూ వాడాలని ప్రమోట్ చేస్తుంది కదా, భారతదేశం ప్రమోట్ చేస్తోంది, కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. బట్ అదొకప్పుడు సార్, ఇప్పుడు 90% ఆఫ్ క్రైమ్స్ టెలిగ్రామ్ బేస్డ్ లోనే జరుగుతుంది. ఎందుకు అంటే సార్, టెలిగ్రామ్ లో దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. ఎంత పెద్ద ఫైల్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు, ఎలాంటి లింక్ నైనా అది బ్లాక్ చేయదు. సో పార్నోగ్రఫికల్ కంటెంట్, అదే కాకుండా అత్యంత దారుణమైన చైల్డ్ సెక్షువల్ అబ్యూజివ్ మెటీరియల్, చైల్డ్ పార్నోగ్రఫీ కంటెంట్ కూడా టెలిగ్రామ్ లో చాలా విస్తృతంగా 100 రూపాయలకి 200 రూపాయలకి 5 వీడియోలు 10 వీడియోలు అమ్ముకుంటా ఉన్నారు. సో పెడోఫైలియా అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది అనమాట. అమెరికన్ లాంటి కంట్రీస్ లో చిన్న పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తూ దాన్ని వీడియో తీస్తూ ఉంటారు. ఆ వీడియో తీసిన పిక్చర్స్ ని ఇంటర్నెట్ లో డార్క్ నెట్ కైండ్ ఆఫ్ థింగ్స్ లో ఒకప్పుడు పాపులేట్ చేసి బిట్ కాయిన్ లాంటివి తీసుకొని వాళ్ళకి అమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే 200-300 యూపీఐ చేసినా కూడా టెలిగ్రామ్ లో అట్లాంటి వీడియోలు వస్తుంది. సో చాలా అబ్సినిటీ అని పెరిగిపోయిన ఈ ప్రస్తుత సమయంలో. అవే కాకుండా టెలిగ్రామ్ లో ఇంకా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్. ఏం చేస్తారు జనాలు, నేను ఒక నెంబర్ పంపిస్తా, ఇది ఈ ఫోన్ యొక్క కాల్ డీటెయిల్స్ కావాలి, నేను ఒక నెంబర్ పంపిస్తా, వీళ్ళ వాట్సాప్ చాట్ హిస్టరీ కావాలి. ఇట్లా టెలిగ్రామ్ లో హ్యాకర్స్ ని అప్రోచ్ అయితే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు తీసుకున్న తర్వాత వీళ్ళని బ్లాక్ చేసేస్తారు. అట్లాంటి ఫేక్ సర్వీసెస్ ఉన్నాయి. ఇంకొన్ని ఏంటంటే, నేను ఒక లింక్ పంపిస్తే మాకు లొకేషన్ రావాలి, ఒక లింక్ పంపిస్తే సేమ్ ఇట్లనే ఒక పీడిఎఫ్ నేను పంపిస్తే వాళ్ళ ఫోన్ లో అది ఇన్స్టాల్ అయిపోయి నాకు వాళ్ళ ఫోన్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ రకంగా ఎవరన్నా డబ్బులు పెట్టుకోగలిగితే వాళ్ళకి ఈ సర్వీసెస్ జెన్యున్ గా ఇచ్చే పాసిబిలిటీ కూడా టెలిగ్రామ్ లో ఉంది. సో హ్యాక్ చేయగలరా వాట్సాప్ నో వీటినో? సమ్ కైండ్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆర్ గెటింగ్ హ్యాక్డ్ సార్. అంటే సెక్యూరిటీ మెకానిజమ్స్ ఎనేబుల్ కాని ఫోన్స్. అంటే ఇప్పుడున్న సినారియోలో 2024లో చాలా మంది అప్డేటెడ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు. బట్ ఇన్ కేస్ కొంతమంది ఎవరన్నా సెకండ్ ఫోన్ ఉంటుంది కదా, రెగ్యులర్ ఫోన్ కాకుండా రెండో మొబైల్ కొంచెం ఓల్డ్ మోడల్ ఉండి దాంట్లో సెక్యూరిటీ ఎనేబుల్ లేదు, అప్డేటెడ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు అంటే ఇట్లాంటి మార్వేస్ చాలా ఈజీగా డౌన్లోడ్ అయిపోతాయి. సో వాళ్ళ ఫోన్ యొక్క ఫుల్ యాక్సెస్ అనేది ఈ పర్సన్స్ కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు మనం ఎవరు టెలిగ్రామ్ వాడొద్దు అని చెప్పలేము. టెలిగ్రామ్ వాడే వాళ్ళు కూడా వాళ్ళ పర్పస్ కొంచెం రాంగ్ ఇంటెన్షన్ తో వాడుతున్నట్టుగానే చూడాలి ఇప్పుడు. ఎస్ సార్, టెలిగ్రామ్ లో ఇట్లాంటి రాంగ్ థింగ్స్ జరగడం వల్ల యాక్చువల్ గా దాని ఓనర్ కి చాలా సార్లు చాలా కంట్రీస్ నోటీస్ ఇచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవ్వకపోవడంతో రీసెంట్ గా టెలిగ్రామ్ ఓనర్ హ్యాస్ బీన్ అప్రిహెండెడ్. సో ఫ్రాన్స్ పోలీసులు ఆల్రెడీ ఆ పర్సన్ ని అరెస్ట్ చేసి దే ఆర్ లైక్ స్టిల్ హీస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ. టెలిగ్రామ్ ఓనర్ ఈజ్ ఇన్ జైల్. సో ఇంతమందిని ఒకేసారి మనం టెలిగ్రామ్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పలేము సార్. సో ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేయాలి? దాని నుంచి కనీసం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అంటే సేమ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు నోన్ పర్సన్స్ నుంచి వెళ్ళి లింక్లు వచ్చినా కూడా మనం తొందరగా క్లిక్ చేయొద్దు. మరి ఎట్లా? ఇప్పుడు నాకు ఇంతకుముందు నేను మీతో మాట్లాడుతున్నాను బయట, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెళ్లి కార్డు ఇన్విటేషన్ పంపించారు కొత్త నంబర్ నుంచి. నేను అది ఓపెన్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నా. పైన పేరు చూస్తే సరే తప్పలే ఇంక ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి ఆయనకి మెసేజ్ పెడితే మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. సో చేస్తాం కదా, నోన్ నెంబర్ నుంచి ఇంకా ఈజీగా చేస్తాం కదా. అవును సార్, మన కాంటాక్ట్ లో ఉన్న నెంబర్ నుంచి ఎందుకు చేస్తాం కదా. సో కాంటాక్ట్ లో ఉన్న నెంబర్ నుంచి అంటే ఈ రకమైన ఒక కొత్త టెక్నాలజీ కూడా వచ్చేసింది సార్. ఇప్పుడు ఈ సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి వాళ్ళు పంపించిన లింక్ ని క్లిక్ చేసినట్లయితే, ఇన్ కేస్ మీరు కాకుండా మీ స్టాఫ్లో ఎవరైనా సరే లేకపోతే మీ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైనా సరే ఎవరైనా క్రిమినల్ పంపించిన లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ పర్సన్ యొక్క ఫోన్ హ్యాక్ అయిపోయి అయిన కాంటాక్ట్స్ అందరికీ సేమ్ అదే అప్లికేషన్ మెసేజ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఆటోమేటెడ్ మెసేజెస్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసిన తర్వాత, కొన్ని రకాల స్క్రిప్ట్లను యూజ్ చేసిన తర్వాత ఏదైనా సరే ఆటోమేట్ అయిపోయింది. జనాలు మాన్యువల్ గా ఒక్కొక్కరికి పంపాల్సిన పని లేదు. సింగిల్ క్లిక్ తోటి ఒకటేసారి ఎంతో మందికి పంపించేసేయచ్చు. బ్రాడ్కాస్ట్ ఆప్షన్ ఉంది, చాలా ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళకి డేటా అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీకు తెలియకుండా మీ ఫోన్ నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లింక్స్ పోతాయో, రీసెంట్ గా నేను ఒక స్క్రీన్ షాట్ ఇప్పుడు పంపిస్తా, ప్లీజ్ అది ప్లే చేయండి. సో మీరు ఎప్పుడైతే చూస్తారో, మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో నా యొక్క టెలిగ్రామ్ కానీ నా వాట్సాప్ కానీ వేరే ఎక్కడైనా లాగిన్ ఉందా అని చెప్పేసి మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఎన్ని డివైజెస్ లో లాగిన్ ఉంది అని చూసుకుంటే చాలా మంది షాక్ అయిపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే టొరంటో అనే ప్లేస్ లో, కెనడాలో, ఎక్కడెక్కడనో వీళ్ళ టెలిగ్రామ్ లాగిన్ అయి ఉంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. రీసెంట్లీ కూడా మనం చాలా కేసెస్ చూసినాం ఇట్లా. సో టెలిగ్రామ్ లోనే ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, ఆ టెలిగ్రామ్ లో వచ్చే లింకులు ఒకళ్ళ ద్వారా చాలా మంది టెలిగ్రామ్ కాంటాక్ట్స్ కి వెళ్ళిపోతుంది. ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనో, లేదో ఇన్విటేషనో, ఏదో లొకేషన్ పెట్టిండో, లేకపోతే ఏదైనా ఆఫరో ఏదో అనుకొని అమెజాన్ ఆఫర్స్ అని ఇవాళ రేపు ఈ సేల్ ఆ సేల్ అని చెప్పి నడుస్తా ఉన్నాయి కదా సార్. బ్లాక్ ఫ్రైడే, బిగ్ సేల్, అమెజాన్ బిగ్ ఇండియన్ సేల్. సో అట్లా ఏదో లింక్స్ అనుకుని జనాలు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఇట్లాంటి మెసేజ్ వీళ్ళ నెంబర్ తో వేరే వాళ్ళకి కూడా వెళ్తున్నాయి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సార్. సో ఈ పెళ్లి పత్రిక, దాని తర్వాత లింక్ పంపించి ఇక్కడ ఈ లొకేషన్ లో ఇప్పుడు జరుగుతుంది అది ఇది అని చెప్తారు కదా, అది కూడా మనం చెక్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి.
యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇది జెన్యూనా కాదా, లింక్ అయినా ఫైల్ అయినా సరే అప్లోడ్ చేసి చూసుకోవడానికి మన ఫోన్లోనే వాళ్ళు ఏదైనా సరే బ్రౌజర్ ఓపెన్ చేసి virustotal.com అనే ఒక వెబ్సైట్ని యూజ్ చేయొచ్చు. కెన్ యూ రిపీట్ ఇట్ అగైన్? virustotal. virustotal. ఈ virustotal వెబ్సైట్ ఏంటి సార్ అంటే వాళ్ళలో ఉన్న ఒక టాప్ 60-70 యాంటీవైరస్లు అన్నిటిని ఒక దగ్గర ఎంబెడ్ చేసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారు. మనం ఏదైనా లింక్ కానీ ఫైల్ కానీ ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళలో ఉన్న టాప్ 60-70 యాంటీవైరస్ నుంచి ఇది స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి మనకు ఆ లింక్ జెన్యూనా కాదా అనేది చూపించేస్తుంది. అది మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ ని మనం ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపిద్దాం. వ్యూవర్స్ కోసం చూపిస్తాను నేను. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రతి లింక్ ని మనం అక్కడ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. దట్ ఈస్ సమ్హౌ బెటర్. ఇప్పుడు అదొకటే ఆప్షన్ ఉంది ప్రస్తుతానికి. బెటర్ సజెషన్ ఏంటిది అంటే అసలు క్లిక్ చేయకపోతే బెటర్ సార్. అట్లా కాదుగా మరి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు పంపిస్తారు, చూడాలి కదా. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉన్న దాంట్లో చూడకుండా కొన్నిసార్లు అవసరం అయితే వెబ్ వాట్సాప్ లాగిన్ యూజ్ చేసుకొని కంప్యూటర్లో చెక్ చేసుకోవడం కానీ అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ ఏమవుతుంది సార్, ఇప్పుడు ఇంటర్నెట్ యూసేజ్ విపరీతంగా పెరిగిన తర్వాత రూరల్ ఏరియాలో కూడా ఇంటర్నెట్ యూసేజ్ పెరిగింది. ఒకప్పుడు మొత్తం ఇండియాలో 16-17% ఇంటర్నెట్ యూసేజ్ ఉంటే నేను విన్నది ఇప్పుడు 30% పైగా ఇంటర్నెట్ వాడుతున్నారని విన్నాను. సో రూరల్ వరకు వెళ్ళిపోయింది. ఎవరికి తెలుసు ఇంకో వెబ్సైట్లో ఇంకొక సిస్టంలో చెక్ చేసుకోవాలా, ఇంకో ఫోన్లో చెక్ చేసుకోవాలా, అవన్నీ తెలియదు కదా. ఎలా మరి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఎలా? సో ప్రొటెక్ట్ చేయాలి అంటే సార్ ప్రస్తుతానికైతే అవేర్నెస్ ఇవ్వగలగాలి. సో ఒకవేళ నిజంగానే చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా మన కాన్ఫిడెన్షియల్ డేటా అనేది మొబైల్స్లో ఉండకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ పోయినా పర్లేదు, మన డేటా అనేది పోయినా పర్లేదు, బట్ కాన్ఫిడెన్షియల్ డేటా అనేది ఫోన్లో ఉండకుండా చూసుకోవాలి. ఇంకోటి సార్, చాలా మంది వ్యూవర్స్ చెప్తా ఉంటారు ఇవన్నీ మాకు తెలుసు, ఇవి మీరు చెప్పాల్సిన పని లేదని. కొంతమంది అంటే తెలిసిన వాళ్ళు 10 మంది ఉంటే తెలియని వాళ్ళు 90 బాగా తెలిసిన వాళ్ళు ఎక్కువ మోసపోతా ఉంటారు. ఈ తెలిసిన వాళ్ళకి కూడా తెలియని కంటెంట్ ఏంటిది అంటే కొన్నిసార్లు మీకు ఒక లింక్ కానీ ఒక PDF కానీ వచ్చింది, మీరు దాన్ని క్లిక్ చేసి ట్రై చేసి చూసినారు, బట్ ఇది మీ ఫోన్లో పర్మిషన్స్ అడుగుతుంది. అప్పుడు ఇమ్మీడియట్గా కొంతమంది రియలైజ్ అవుతారు, ఓకే ఇది ఫ్రాడ్ అప్లికేషన్, దీన్ని మేము క్లిక్ చేయొద్దు, ఎస్ కొట్టితే మా దాంట్లో ఇన్స్టాల్ అయిపోతుంది, మేము నో కొడతాం అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు ఎస్ కొట్టినా నో కొట్టినా ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయ్యే లాంటి సాఫ్ట్వేర్స్ కూడా ఇప్పుడు తయారైపోతుంది. అవునా? మరి ఆప్షన్ ఏంటి మాకు? ఇంకా రివర్సింగ్ ఆప్షన్ ఏంటిది అంటే అసలు ఓపెన్ చేయొద్దు. ఒకవేళ చేసినప్పుడు మిమ్మల్ని ఏదైనా పర్మిషన్ అడిగింది అంటే ఎస్ నో కొట్టకుండా కంప్లీట్గా అప్లికేషన్ని క్లోజ్ చేసేయాలి, ఫోర్స్ స్టాప్. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత ఒకసారి మీ ఫోన్ని రీస్టార్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. సో బివేర్. అయితే ఇప్పుడు నేను ఆప్షన్ ఏదండి, యాక్సెస్ అడిగింది, యాక్సెస్ ఇవ్వలేదు లేదు, నో కొడితే మీరు సేఫ్ కాదు. ఓకే. సో ఒకప్పుడు ఇది ఉంటుండే కదా సార్, ఏదన్నా పని చేయాలి అనుకుంటే 2 చిట్టీల్లో ఎస్ ఆర్ నో అని రాసి అది వేరే వాళ్ళతో తీయమంటారు. మనకు కావాల్సింది ఎస్ అయితే 2 చిట్టీలలో ఎస్ అని రాసి ఇచ్చేస్తాం, ఏది తీసినా అదే వస్తుంది. సో సేమ్ అదే రకంగా ఈ పర్టికులర్ థింగ్ లో కూడా ఏమైపోయిందంటే మీరు ఎస్ అనేది టైప్ చేసినా నో అనేది టైప్ చేసినా ఏదిని క్లిక్ చేసినా కూడా మీ దాంట్లోకి ఆ వైరస్ అనేది ఇన్స్టాల్ అయిపోతా ఉంటుంది. రివర్స్ మెకానిజం. సో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. సో కొత్త లింక్లు ఓపెన్ చేయకపోవడం మ్యాక్సిమం బెటర్ అనేది.